ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మరొక్కసారి రాష్ట్రంలో ఉన్నటువంటి తల్లులందరికీ కూడా పంగనామం పెట్టిందని అనుకోవాలి. ఎందుకనంటే గత ఎన్నికల ప్రచారానికి వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రతి ఒక్కరు కూడా ఏదైతే అమ్మఒడి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి అమ్మఒడి ఒకరికే ఇచ్చారు. మేము ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తాము, ఎటువంటి షరతులు లేవు, 15,000 రూపాయలు ఇస్తాము, ఎటువంటి కోతలు ఉండవు, జగన్మోహన్ రెడ్డి గారు 2,000 రూపాయలు కోతలు విధించారు అని చెప్పేసి అప్పుడు చెప్పినటువంటి వీళ్ళే మేము వస్తే ఎటువంటి కోతలు విధించమా అని చెప్పినటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే మొదటి సంవత్సరం మొత్తం తల్లికి వందనం మొత్తం ఎగనామం పెట్టారు, రెండో సంవత్సరం 20 లక్షల మందికి కోత పెట్టారు. ఇప్పుడు ఈరోజు మూడో సంవత్సరం కూడా లిస్ట్ రిలీజ్ చూస్తే 20 లక్షల మందికి ఈరోజు కోత విధించేటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే యాజ్ పర్ రికార్డ్స్ ప్రకారం 87 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. ఈరోజు 87 లక్షల మంది విద్యార్థులు ఉంటే 87 లక్షల మందికి కూడా తల్లికి వందనం ఇవ్వాల్సి వస్తే కేవలం 67 లక్షల మందికి ఇస్తున్నారంటే సుమారుగా 20 లక్షల మందికి ఎందుకు కోత విధించారు అంటే పిల్లలు స్టూడెంట్స్ అనేవాళ్ళు స్కూల్స్లో ఏమైనా తగ్గారా, దానికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎటువంటి షరతులు లేవు, ఎటువంటి నిబంధనలు లేవు, 15,000 ఇచ్చేస్తామని చెప్పి ఈరోజు 2,000 కోత విధిస్తూ 13,000 ఇస్తూ పైపెచ్చు ఈరోజు 67 లక్షల మందికే ఇస్తూ 20 లక్షల మందికి ఎగగొట్టినటువంటి ప్రభుత్వం. ఈరోజు ఎంత దౌర్భాగ్యమైనటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అంటే ఈ 2 ఏళ్లలో సుమారుగా 5 లక్షల మంది పిల్లలు స్కూల్స్లో ఈరోజు మానేయడం జరిగింది. అంటే హాజరు తగ్గింది 5 లక్షలు. అంటే కేవలం తల్లికి వందనం అనేటువంటి ఏదైతే పథకం ఉందో సకాలంలో ఇవ్వకపోవడం, ఈ కోతలు విధించడం, చాలామంది తల్లులకు ఎగ్గగొట్టడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని కూడా అర్థమవుతుంది. మా డిమాండ్ ఒకటే, ఏదైతే మీరు ఎలక్షన్కు ముందు చెప్పారో ప్రతి విద్యార్థికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పారో ఆ 87 లక్షల మందికి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే మీరు 15,000 ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు స్కూల్స్ మెయింటెనెన్స్ కోసం ఒక 2,000 రూపాయలు కట్ చేస్తే జగన్ని సైకో అని సంబోధించినటువంటి ఇదే లోకేష్ గారు ఈరోజు ఆయన విద్యాశాఖ మంత్రిగా ఈరోజు వాళ్ళ ప్రభుత్వంలో 13,000 రూపాయలు ఈరోజు కట్ చేస్తూ స్కూల్స్లో ఎటువంటి మెయింటెనెన్స్ లేదు. ఎక్కడికి వెళ్ళినా కూడా ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో తీసుకొచ్చినటువంటి నాడు నేడు ద్వారా తీసుకొచ్చినటువంటి స్కూల్స్లో ఎటువంటి ఇప్పుడు ఈరోజు ఫ్యాన్స్ పనిచేయట్లేదు, బోర్డ్స్ సరిగ్గా వర్క్ చేయనటువంటి పరిస్థితి, బాత్రూమ్స్ సరిగ్గా లేవు, కనీసం రన్నింగ్ వాటర్ సరిగ్గా లేదు, డ్రింకింగ్ వాటర్ సరిగ్గా లేదు. ఈరోజు మెయింటెనెన్స్ అనేది జీరో. అయితే మీరు కట్ చేసినటువంటి ఏంటి 2,000 రూపాయలు ఎక్కడికి వెళ్ళినాయి? ఈరోజు చాలామందికి మా దగ్గరకు వచ్చినటువంటి చాలా వినతులు ఏంటంటే 13,000 కూడా సరిగ్గా రానటువంటి పరిస్థితి, 8,000 వచ్చిన వాళ్ళు ఉన్నారు, 10,000 వచ్చిన వాళ్ళు ఉన్నారు, కొంతమందికి ఫేక్గా వేరే వాళ్ళకి వచ్చినటువంటి పరిస్థితులు కూడా ఈ ప్రభుత్వంలో ఉంది. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, 87 లక్షల మంది పిల్లలకి కూడా తల్లికి వందనం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మీరు ఎందుకు కోత పెడుతున్నారు? ఆనాడు రాజశేఖర రెడ్డి గారి ఫీజు రియంబర్స్మెంట్ పథకం ఈ రోజు వరకు కంటిన్యూ అయింది. జగన్మోహన్ రెడ్డి గారి అమ్మఒడి పథకం ఈరోజు కంటిన్యూషన్. మరి ఆయన అమ్మఒడి పథకం కంటిన్యూషన్ అయినప్పుడు మీరు ఫస్ట్ సంవత్సరం ఎందుకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తల్లులకి తల్లికి వందనం ఇవ్వలేదని ప్రశ్నిస్తూ 87 లక్షల మందికి కూడా తల్లికి వందనం ఇవ్వాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. సో ఈరోజు అందరికీ నమస్కారం అండి. సో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటం కోసం సో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పథకాలకి మించి నేను ఇస్తాను, అంతకు మించి నేను మీకు సహాయం చేస్తానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు అమ్మ ఒడి అనే పథకం ఏదైతే తల్లులకి ఒక చేయూతనివ్వాలి, పిల్లల్ని చదివించుకోవటానికి తల్లులు కష్టపడకూడదు అనే ఒక ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అమ్మ ఒడి అనే చక్కటి కార్యక్రమాన్ని ప్రారంభిస్తే దాన్ని కాపీ కొట్టి తల్లికి వందనం అని చెప్పేసి టీడీపీ వాళ్ళు పెట్టడం జరిగింది. ఆనాడు ఎన్నికల క్యాంపెయినింగ్లో చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ కానివ్వండి, లోకేష్ గారు ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటి? కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి కూడా 15,000 రూపాయలు తల్లికి వందనం కింద ఇస్తానని చెప్పినటువంటి వాళ్ళు మొదటి సంవత్సరం అంటే ప్రజలు కూడా దీని నిజమే కదా, జగన్మోహన్ రెడ్డి గారు తల్లులకి ఇచ్చారు, చంద్రబాబు నాయుడు గారు మంచి వస్తే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తానని చెప్పినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆశ అనేది ఉంటుంది. ఆ ఆశతో ఓటేసి గెలిపించిన తర్వాత మొదటి సంవత్సరం పూర్తిగా ఆ పథకానికి పంగనామం పలికి కనీసం అమలు చేయకుండా అరక కొరకగా రెండో సంవత్సరము అంటే మనకి దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా 86 లక్షల మంది విద్యార్థులు ఉంటే వాళ్ళందరికీ ఇవ్వాల్సినటువంటి తల్లికి వందనం 15,000 రూపాయలు ఇవ్వకుండా
కాలయాపన చేసి దాంట్లో దాదాపుగా 67 లక్షల మందికి ఇవ్వడం జరిగింది. దాదాపుగా 20 లక్షల పైన పిల్లలకి ఈరోజు యగనామం పెట్టే పరిస్థితి ఈరోజు మనకు కనిపిస్తూ ఉంది. సో ఇంత దౌర్భాగ్యంగా ఈరోజు పరిపాలన చేస్తున్న ఉన్నట్టు కూటమి ప్రభుత్వానికి మేము ఒకటే సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఆనాడు మీరు జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసినటువంటి పథకానికి ఏదైతే 2,000 రూపాయలు టాయిలెట్ మెయింటెనెన్స్ కింద ఏదైతే వాళ్ళు కట్ చేసుకోవటం జరిగిందో, లేనిపోని మాటలు చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి అనకూడని మాటలు అని మీరు నానా రచ్చ చేసినటువంటి ఆ సందర్భంలో మేము వస్తే ఇన్ని అమలు చేస్తామని చెప్పారు కదా. కనీసం ఈరోజు మీరు ఒక్కొక్క తల్లిని కనుక మీరు అడిగి మీరు చెప్తే కనుక ఒకరికి 13,000, ఒకరికి 5,000, ఒకరికి 9,000 పడినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే అరక కొరక అంటే దానికి అలోకేట్ చేయాల్సినటువంటి బడ్జెట్ అలోకేట్ చేయకుండా అరక కొరకగా ఈరోజు తల్లికి వందనం అమలు చేస్తూ ఉన్నారు. అంటే ఈరోజు ఏ మాత్రం కూడా సిగ్గు లేకుండా ప్రజలకి అదే పనిగా అబద్ధం చెబుతూ పబ్బం గడిపే పని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారు. అదంతా కూడా ఆడతల్లులు అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలోపేతం చేసేదానికి జగనన్నకి చంద్రబాబు నాయుడుకు ఉన్నటువంటి తేడాని గమనించి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని మెచ్చుకునే పరిస్థితి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్క తల్లి కూడా చేస్తూ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా డిమాండ్, మీరు ఎన్నికల హామీలో ఇస్తానన్నటువంటి 15,000 రూపాయలు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఇచ్చేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.